కాకుండా నాకు చెప్పింది ఏంటంటే ప్రాక్టికల్గా మంగళగిరి నుంచి 3 గంటలకు లేచి నిద్ర వాళ్ళ అబ్బాయి 4 సంవత్సరాల పిల్లడంట. ఈ అబ్బాయితో గురుగారితో కూడా అబ్బాయి లేచిపోతే ఆయన కూడా తీసుకొచ్చి స్టేజీ పక్కన ఆయన కూర్చుని పెట్టి ఈయన ఆసనాలు వేసి చూపించేవారంట. ఈ వెంకటేశ్వర యోగా సంస్థ ఇంత బాగా ఎదిగింది, ఒక సిస్టమ్ రన్ అవుతుంది అని అంటే ఆయన చాలా కష్టపడి అలా చేశారు. అందువల్లనే ఈ సంస్థకి ఇంత ఆప్యాయత అనురాగం, ఒక సిస్టమేటిక్గా పేద ప్రజలకి అనుకూలంగా ఉండేది. వేరే సంస్థలు ఉన్నాయి కానీ డబ్బులు కావాలి వాటికి, దీనికి ఏం అవసరం. జస్ట్ లైక్ ఒక కొట్లో గుమస్తా కూడా షుగర్ వచ్చింది అనుకోండి, వాడు మానసికంగా చాలా ఇబ్బందులు పడతాడు. అదే మన వెంకటేశ్వర యోగాలో మన క్లాసులు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏం ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో బ్రతికే సిస్టమ్ మన వెంకటేశ్వర యోగి గురూజీ గారు ఇంత కష్టపడితే కానీ 40 సంవత్సరాలు అంటారు. 40 సంవత్సరాలు కష్టపడి చేసి ఇప్పుడు ఇవి చెప్పారు కదా 3 పుస్తకాలు, ఒకటి రీసెర్చ్ చేసింది, ఒకటి అదేమో నరసరావుపేట వాళ్ళు తీసుకున్నారు. దానికి ఒక 50,000 పైన ఉంది. మనకు తెల్లది 1 ఇయర్ నుంచి ఒక అతనే పెట్టుకున్నాడంట. మనం ఏంటంటే గురువు గారు కష్టపడి మన దగ్గర కోరుకునేది ఏంటంటే ఆయన స్వార్థంగా అసలు బట్టలు పెట్టినా తీసుకోరు, వాళ్ళు ఇచ్చినా మనకే ఇస్తారు. ఆయన మాత్రం నోరు విడిచి అడిగారు, ఈ బుక్స్ నాకు ప్రింటింగ్ చేయించాలి. మనం చెప్పాలనుకుంటే మన గురువు గారికి ఇచ్చే కానుక అదే. అలాగే ఇప్పుడు మన గురువు గారు ఉన్నారు కళాధర్ గారు, ఆయన కష్టపడినట్టు ఈయన కూడా అలాగే ఎక్కడికో జీకొండూరు బండి మీద వెళ్ళిపోయి ఇప్పుడు కూడా వర్షంలో కానీ ఆ సింగనగర్ వెళ్తున్నారు. మేము కార్లు వెళ్ళడానికే కష్టం అనిపిస్తుంది. దానికి ఈయన పొద్దున్నే 4:30 లేచి బండి మీద బండి వేసుకొని వెళ్ళి అక్కడ చెప్పి అని చేస్తున్నారు. అందుకనే మనం ఏంటంటే భవానీపురం 1వ శాఖ ఇంత కష్టపడి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ మన వెనక ఉన్నది కాబట్టి మనందరం కూడా ఐక్యతగా ఉండి ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాను. నా పేరు లక్ష్మీనారాయణ ప్రసాద్, నా యోగనామం కశ్యపాత్మ యోగి. ఈ యొక్క సేవా కేంద్రంలో 2006 దగ్గర నుంచి కూడా నేను ఈ రోజు వరకు కూడా ఎటువంటి అంతరాయం లేకుండా కూడా యోగా నిత్య సాధన పాల్గొంటున్నాను. ముఖ్యంగా కూడా ఈ వెంకటేశ్వర యోగా సేవ యొక్క స్థాపించి 33 సంవత్సరాలు అయింది కాబట్టి ఇదే ఇంకా చాలా కాలం కొనసాగించాలని చాలామందికి యోగ విద్య, ఆధ్యాత్మిక విషయాలు, జీవనశైలి విధానం ఇటువంటి మహోన్నతమైన ఆశయాలతో కూడిన దాన్ని అందరికీ కూడా విస్తరింపజేయాలని తెలియజేయాలని కోరుతూ